హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ జ్యోతి. ఈరోజు నేను మష్రూమ్స్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి నాటువి అనమాట. మనం అంటే విత్తనాలు అవి రెడీ చేసి తయారు చేస్తారు కదా, అవి కాదు. మష్రూమ్స్ ఒరిజినల్గా వచ్చినవి అనమాట. ఇవి ఇలా ఉన్నాయి కదా, వీటిని ఈ విధంగా చీల్చుకోవాలన్నమాట. దీనికి పోపులు, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు దీనికి కావాలండి. ఈ కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను రండి. పోపులు వేగిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసుకోవాలండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ మష్రూమ్స్ అనేవి వేసుకోవాలండి. ఇందులో ఇవి బాగా కలుపుకోవాలి. అంతా ఆయిల్ అంతా పట్టేలాగా. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసాం కదా, కొంచెం పసుపు కూడా యాడ్ చేసి చేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకొని పట్టేలాగా కలుపుకోవాలన్నమాట, కారము పసుపు అనేది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కొంచెం సిమ్లో బాగా, ఇప్పుడు ఈ విధంగా వాటర్ అనేది ఇలా వస్తూ ఉంటుందండి. దీనికి ఈ వాటర్తోనే అలా ఉడికిపోతాయి. దీనికి సపరేట్గా వాటర్ అయితే ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు కొంచెం కారం కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ముక్కలకి కారం పట్టాలి కదా. అందువల్ల కారం కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని ఇది మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని సిమ్లోని కారంతో పాటు ఇవి ఇలాగా ఉడకనివ్వాలన్నమాట. ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. ఈ విధంగా ఇలా ఉడుకుతుంటుందండి. వాటర్ అంతా వదులుతుంది అనమాట. ఈ వాటర్ అంతా ఇంకే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేయాలి ఇందులో. అండ్ సరే ఫ్రెండ్స్, మష్రూమ్ కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయిపోయిందండి. దీన్ని రోటీస్తో కానీ వేడివేడి రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదేంటంటే పొలాల్లోనే వస్తుందండి. ఈ దసరా అండ్ సంక్రాంతి టైంలో పొలాల్లో వస్తుందన్నమాట. ఇది చాలా మంచిది కూడా, తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇవ్వండి, ఈ విధంగా వస్తే కర్రీ రెడీ అయిపోయినట్లే లెక్క. ఈ కర్రీ అనేది ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.